ఇది 3 లేక 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు, సంఘాలలో మీరు చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు దేవుడు 3-4 సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో అదే స్థలానికి తీసుకొచ్చాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఏ స్థలం నుంచి అయితే పారిపోయాడో దేవుడు ఆ స్థలానికి తీసుకొచ్చి నువ్వు ఇక్కడే ఉండు ఏలియా. ఈ సైన్యాధిపతి ఇప్పుడు అడిగాడు, అమ్మా ఒకప్పుడు నువ్వు మరి వాడిని నేను చంపేస్తానన్నావు కదా, ఇప్పుడు మనం పోదామా? ఆ ఏలియాను పట్టకు రావాలన్నా, లక్షల మంది సైన్యం ఉంది, చెప్పు నీ కోరిక నేను నెరవేరుస్తా అని అని ఉంటాడు ఎవరు సైన్యాన్ని. అప్పుడు యెజబెల్ ఏమంటుంది, ఒకప్పుడు నా దేవత నా యొక్క ప్రవక్తలను ఏలియా అనేవాడు కత్తితో వాగులో చంపేసిండు 100 మందిని. కానీ ఇప్పుడు ఏలియా అలా చంపట్లే, కత్తితో చంపట్లే, మాటతోటి అగ్ని దిగి వచ్చి చంపేస్తాడు. మాటతోటి ఆకాశం నుంచి అగ్ని దించి చంపేస్తాడు. నేను వాడి కాడికి పోయినా వాడు నా ఇంటికి వచ్చిందో నా కొడుకుని చంపి. ఇప్పుడు నేను వాడి కాడికి పోతే వాడు నన్ను నిన్ను చంపు. ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకే. నేను వాడి కాడికి పోయినా వాడు నా కాడికి నాకే నష్టం. ఒకసారి గట్టిగా పక్కన పెట్టండి. ప్రభు మనల్ని అలాగూ గలపరుస్తాడు. ఏలియా భయపడిపోతే ఆయన జీవితం అంతటితో ముగించడానికి దేవుడికి ఇష్టం కాదు. నువ్వు ఎక్కడ భయపడిపోయావో అక్కడికే తీసుకొచ్చాడు, నువ్వు ఇక్కడే ఉండు. యెజబెల్ సంగతి నేను చూసుకుంటా. అప్పుడు అన్నది యెజబెల్, ఆ ఏలియా జోలికి వెళ్ళొచ్చు. ఏలియాను చంపేవాడు భూమి మీద లేడు. ఎందుకంటే ఆకాశం నుంచి మాటతోటి మనుషులను దింపించి చంపేస్తాడు. అందుకని కొడుకు చెప్పింది యెహోరాము, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఏలియా జోలికి వెళ్ళొద్దు. సైన్యాధిపతికి చెప్పింది, నువ్వు ఏలియా జోలికి వెళ్ళొద్దు, నేను వెళ్ళను అని. యెజబెల్ ఎక్కడికి వెళ్ళింది? యెజ్రెయేలు పట్టణానికి. మన దేవుడు ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే సైతాన్ బెదిరించిందో ఆ సైతానికి అప్పచెప్పే దేవుడుగా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అయిందా టైం మనకు? ఓకే, నాకు ఇచ్చే టైం అయిపోతుంది. మరి ఈ విధంగా నేను ముగింపు చెప్పు. 19వ అధ్యాయంలో పారిపోయాడు, 200 గ్రంథంలో తిరిగి వచ్చాడు. ప్రభు కొంతకాలం నువ్వు అక్కడే ఉందన్నాడు, అక్కడే ఉన్నాడు. ఆ దెబ్బతో యెజబెల్ భయపడిపోయింది. అప్పుడు దేవుడు ఘన విజయముతో 2వ అధ్యాయంలో ఏలియాను దేవుడు తన పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇలాగా ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి సేవకుని పట్ల ఏదో ఒక ఉద్దేశంగా, ప్రతి విషయంలో ఏదో ఒకటి